నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో యూనిట్ 3 గ్రామర్ టాపిక్ హోమోనిమ్స్, హోమోఫోన్స్ ఇంకా హోమోగ్రాఫ్స్ ఉంది. సో మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్సర్సైజెస్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఫస్ట్ హోమోనిమ్స్ గురించి ఇచ్చారు. సో హోమోనిమ్స్ అంటే మనకి ఏముంటది అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటది, బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్స్ అనేది ఉంటది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమని అడుగుతున్నారు, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఇక్కడ లై అంటే ఇక్కడ లై అంటే ఏంటిది అబద్ధం అని చెప్పి, ఇక్కడ లై అంటే ఏంటిది కింద ఉరగడం అని చెప్పి భూమి మీద. సో ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్, ఈ మూడిట్లో కూడా బ్యాంక్ అనేది డిఫరెంట్. అంటే స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ మీనింగ్ డిఫరెంట్. ఫేర్ 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 ఫేర్, ఇక్కడ వర్డ్ ఫేర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సూట్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది స్కేల్ ఉంది, ఆ తర్వాత ఏముంది లీడ్. సో ఇది మనకి ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చినారు హోమోనిమ్స్ గురించి, సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ప్లస్ డిఫరెంట్ మీనింగ్ ఉందో అది ఇక్కడ ఫిల్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ ఏమో ప్లే, సెకండ్ వన్ ఏమో పెన్, థర్డ్ వన్ ఏమో గ్రీన్ లేదంటే లైమ్, ఫోర్త్ వన్ ఏమో క్లియర్, నెక్స్ట్ ప్లాన్. ఆ తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు హోమోగ్రాఫ్స్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో హోమోగ్రాఫ్స్ అంటే ఏంటిది, సేమ్ స్పెల్లింగ్ ఉంటది బట్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటది. సో ఇలానే మనకి కొన్ని హోమోగ్రాఫ్స్ ఇచ్చినారు, వీటికి ఏదైతే మ్యాచింగ్స్ ఉన్నాయో అవి ఇక్కడ సైడ్ ఇచ్చినారు. సో ఇవి మనకు ఒక ఎక్సర్సైజ్. ఇవి మాక్సిమం అయితే రావు, ఏవైతే బాక్సెస్ ఉన్నాయో మాక్సిమం ఎగ్జామ్ లో రావు, జస్ట్ ఇవి మాత్రమే వస్తాయి. ఇది ఆ బాక్స్ కి ఆన్సర్, పైన మనకున్న మ్యాచింగ్స్ కి ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4. సో ఇందులో ఏం అడుగుతున్నారంటే మనకి హోమోఫోన్స్ అడుగుతున్నారు. సో హోమోఫోన్స్ అంటే ఏంటివి, మనకి సేమ్ సౌండ్ ఉంటుంది, డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి. బోర్డ్ బోర్డ్, రోడ్ రోడ్, టూ టూ టూ, ప్రిన్సిపల్ ప్రిన్సిపల్, బ్యాండ్ బ్యాండ్, దేర్ దేర్ దేర్. సో ఇక్కడ మొత్తం మనకి ఏముంటది, సేమ్ సౌండ్ ఉంటది, డిఫరెంట్ స్పెల్లింగ్ అనేది ఉంటది. సో ఇక్కడ మనకి సూటబుల్ ఏంటివో అవి రాయమంటున్నారు. సో ఐఎమ్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ గేమ్స్, షీ రోడ్ her bike down the road, our principal is a lady of great principle. Next fourth one, they are in their garden over there. Did you buy 2 tickets to the show too? Next, Arjun's band was banned from the playing in the school. సో ఇది మనకు ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్. జస్ట్ ఇలాంటివే వస్తాయి మనకి ఎక్సర్సైజెస్. ఈ పైన ఉన్న మ్యాచింగ్స్ మాక్సిమం అయితే రావు, జస్ట్ ఒకసారి అలా చూసుకోండి అంతే. ఐ బాట్ అ డాష్ ఆఫ్ గ్లౌస్. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చిండ్రు, అందులో నుంచి ఇక్కడ ఏం సూట్ అవుతుందో చూడాలి. పెయిర్, ద కింగ్స్ రీన్ డిడ్ నాట్ లాస్ట్ వెరీ లాంగ్, ఇఫ్ యూ పార్క్ హియర్ ద పోలీస్ విల్ టో, ద లయనస్ పిక్డ్ అప్ ద సెంట్ ఆఫ్ హర్ ప్రే, షీ వాంటెడ్ టు వేర్ హర్ ఫేవరెట్ అవుట్ఫిట్. సో ఇవి మనకి ఆన్సర్స్. నెక్స్ట్ సిక్స్త్ దాంట్లో మనకి ఏమి ఇచ్చినారు, ఇలా కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ కి మీనింగ్స్ రాయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి ఏంటిది అసలు ఇవి ఏంటివి హోమోఫోన్స్ కదా. సో హోమోఫోన్స్ అంటే ఏంటిది, సేమ్ సౌండ్ ఉంటది బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటది కదా. సో ఇక్కడ సేమ్ సౌండ్ ఉంది బట్ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ కి ఏంటిది ఆ మీనింగ్, అంటే సపరేట్ వర్డ్స్ కి ఏంటిది మీనింగ్ అని చెప్పి సింగిల్ దానికి మనం మీనింగ్స్ రాయాలి. సో ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో 8 వర్డ్స్ ఉన్నాయి. 8 లో మళ్ళీ సబ్ డివైడ్ ఉన్నాయి కాబట్టి సో టోటల్ 16 వర్డ్స్ ఉంటాయి మనకి, అంటే 16 ఉంటాయి ఇవి సెంటెన్సెస్. ఫస్ట్ ఎయిజిల్, మళ్ళీ ఫోర్, పెయిన్, సెల్ అంటే ఏంటిది సెల్ అమ్మడం, సెల్స్ అంటే ఏమైనా సెల్స్ ఉంటాయి కదా బ్యాటరీస్ అలాంటివి. బ్రేక్, నెక్స్ట్ బ్రేక్, ఈ బ్రేక్ అంటేనేమో బ్రేక్ వేస్తాం కదా బైక్ లో అది, ఈ బ్రేక్ అంటేనేమో ఎరగొట్టడం. పాస్ అంటేనేమో కాళ్ళు, పుల్లకి కాళ్ళు ఇలా ఉంటాయి కదా, సో వీటిని పాస్ అంటారు. నెక్స్ట్ పాజ్ అంటే ఏంటిది, ఏదైనా చూసేటప్పుడు పాజ్ చేస్తాం కదా అది. హీల్ అంటే ఏమో కోలుకోవడం, హీల్ అంటేనేమో చెప్పులకు ఉంటది కదా షూలకు, అది హీల్. పాస్ట్ అంటే అంటే అయిపోయినది. నెక్స్ట్ పాస్డ్ అంటే ఏంటిది, గడిచిపోయింది లేదంటే పాస్ అవ్వడము, ఏదో ఒకటి మీనింగ్ వస్తుంది. సో జస్ట్ ఇలా వర్డ్స్ ఇచ్చిన దానికి మనం ఏం చేయాలి, మీనింగ్ రాయాలి. ఇది మనకి ఎక్సర్సైజ్ 6. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.